సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తాం, మాలో ఎవరికేం జరిగినా జగన్దే బాధ్యత, న్యాయవాది ఇకపై కుట్రలు కొనసాగనివ్వబోమని దళిత సంఘాల నినాదాలు అంటూ ఒక హత్యా ప్రయత్నం చేసినటువంటి వాడికి దండలేసి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నిన్ననే కనబడింది. ఇక దాన్ని ఎవరూ ఏమీ చేయలేం. లేకపోతే విద్యాశాఖలో ఒక మున్సిపల్ టీచర్లు అంటూ సర్వీస్ రూల్స్ విడుదల చేసిన ప్రభుత్వం మున్సిపల్ టీచర్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరు మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నారు. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు టీచర్లకు ప్రస్తుతం ఉన్నట్టుగానే వేర్వేరుగా సర్వీస్ రూల్స్ రూపొందించి 4 జీవోలు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా మున్సిపల్ టీచర్లకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ ఉండగా గత ఏడాది ప్రభుత్వం జీవో 84 ద్వారా అందరికి కలిపి ఒకే సర్వీస్ రూల్స్ చేసి ప్రయత్నం చేసింది. దీనిపై నాకు అభ్యంతరాలు వ్యక్తం కావడం మళ్ళీ ప్రస్తుత పద్ధతిలోని గ్రేటర్ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు ఎవరికి వారుగా బదిలీ చేసుకునే తాజాగా రూల్స్ తయారు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ అపాయింట్ అథారిటీని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నుంచి డీఈఓకి బదిలీ చేసింది. విజయవాడలోని మున్సిపల్ పాఠశాలకు అపాయింటింగ్ అథారిటీని కార్పొరేషన్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా మార్చింది. బదిలీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతాయని చెప్పింది. అయితే మున్సిపల్ టీచర్లు సర్కార్ చర్యను వ్యతిరేకిస్తున్నారు. క్రమంగా పాఠశాల విద్యాశాఖ టీచర్లతో సమానంగా మార్చే అవకాశం ఉంటుందని, దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉండే తాము గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది